న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరంలో దేశంలో మొదటిసారిగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేయడం శుభ పరిణామన్నారు. సన్నబియ్యం పంపిణీతో దళారీ వ్యవస్థకు చెక్కు పడిందని వారు గుర్తు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో బియ్యం రీసైక్లింగ్ అవుతున్న విషయంను వారు గుర్తు చేశారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నూతన అధ్యాయం ప్రారంభమైందని వారు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యజమాన్య హక్కులు హరించబడ్డాయని చెప్పి వారు స్పష్టం చేశారు. భూ యజమాని హక్కులు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించకుండా చేశారన్న విషయం గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ధరణితో కలుగుతున్న ఇబ్బందులు తొలగించి ధరణి రద్దు చేసి యజమాన్య హక్కుల కల్పనపై హామీ ఇచ్చామని అన్నారు. భూముల వివరాలు ఎవరైనా చూసుకునేలా భూభారతి చట్టంలో పారదర్శకతను ఉంచారని చెప్పి గుర్తు చేశారు. భూ సమస్యలు పరిష్కరించుకునేలా దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డీఓ కలెక్టర్కు ఫిర్యాదు చేసి అవకాశం కల్పించిందన్నారు. మ్యూటేషన్లో కూడా వివాదాలకు తావు లేకుండా భూభారతిని రూపొందించామని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తదుపరి మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని బలహీన వర్గాలు మైనారిటీలకు 29% రిజర్వేషన్ అమలుతో పాటు కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు హైకోర్టు ఉత్తర్వులతో డెడికేషన్ కమిషన్ సర్వే చేపట్టి 56% ఉన్నట్లుగా నిర్ధారించారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాలకు ఏకగ్రీవంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసిన విషయంను గుర్తు చేశారు. ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా బాధ్యతగా భావించాలన్నారు. ప్రచారం జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు జీవన్ రెడ్డి స్పందిస్తూ 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినానన్నారు. కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే విధంగా పార్టీని బలోపేతం కోసం పనిచేస్తున్నామన్నారు. దశాబ్ద కాలంగా ఒంటారి పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ 2014లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన విషయంను గుర్తు చేశారు. 2019లో దశాబ్ద కాలం శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన విషయంను వారు గుర్తు చేశారు. పార్టీలో నా సీనియారిటీకి స్థానం ఏమిటి అనే భావనలోనూ ఉందని అన్నారు. పార్టీ మారుతానని ఎలా అనుకుంటున్నారని విలేకరులకు జీవన్ రెడ్డి ఎదురు ప్రశ్న వేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో బండశంకర్, ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ బారి, టౌన్ అధ్యక్షులు కొత్తమోహన్, సేవాదళ నాయకులు ముఖేష్ ఖన్నా, మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేందర్, గుగ్గిల హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రైతాంగం ఏ విధంగా భూ యాజమాన్య హక్కు దాటి కొరకు పరితపించడం జరుగుతుందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ భూ యాజమాన్య హక్కులు హరించబడి ఏదైతే ధరణి చట్టాన్ని అమలు చేయడం జరిగిందో, అసలు ఎవడి భూమి ఎవడి పేరట్టున్నది, కనీసం దాన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆన్లైన్లో కొన్ని మాడ్యూల్స్ పొందుపరిచినప్పటికీ ఫిర్యాదులు ఏవి కూడా పరిష్కరించబడకుండా తిరస్కరించలేదు. అంటే పూర్తి రాష్ట్రం ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి అగమ్య గోచరంగా దాన్ని తయారు కావడం జరిగింది. అంటే వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాలు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏదైతే రైతాంగానికి సంబంధించిన యాజమాన్య హక్కుల కల్పన
ఏ ధరణి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ధరణిని రూపుమాపే విధంగా దాన్ని రద్దు చేయడమే కాదు, భూ యాజమాన్యపు హక్కులు వీళ్ళ గతంలో లాగా పారదర్శకంగా వాళ్ళ వెబ్సైట్ లో ఏ సర్వే నెంబర్ కానీ ఎవరిదైనా కానీ ఎవరైనా గమనించుకోవచ్చు. దిస్ ఈజ్ ఇవాళ భూ భారతి చట్టం ఏదైతే ఇవాళ నిన్నటి నుండి అమలు తలపెట్టడం జరిగిందో, ఈ భూభారతి చట్టం అనేది వెబ్సైట్ ఆప్షన్ లో యూ కెన్ వ్యూ ఎనీబడీస్ ల్యాండ్. ఒక సర్వే నెంబర్ ఎవరైనా చూసి, అంటే పారదర్శకం, ట్రాన్స్పరెన్సీ. గతంలో ఇటువంటి యొక్క అవకాశం లేక దానికి తోడు ఏదైతున్నదో, ఏవైతే గతంలో ధరణిలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం మనం పొందలేకపోయినామో, ఆ సమస్యల పరిష్కారం ఏదైతున్నదో అపీల్, ఆ సమస్యల పరిష్కారం ఏదైతుందో అపీల్. రెవెన్యూ వ్యవస్థ మండల్ లెవెల్లో తహసీల్దార్తో ఆరంభమైతే తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీఓకి అపీల్. ఆర్డీఓ ఉత్తర్వులతో మనం ఆశించిన న్యాయం పొందలేకుంటే యూ కెన్ గో అపీల్ టు ది కలెక్టర్. కలెక్టర్ తదుపరి రెవెన్యూ ట్రిబ్యునల్, అంటే మీరు న్యాయ వ్యవస్థను ఆశ్రయించకుండా స్థానికంగా మీ సమస్యకు మీరు పరిష్కారం పొందబడే విధంగా మ్యూటేషన్ లో కూడా ఏ విధమైనటువంటి యొక్క వివాదాలకు అవకాశం లేకుండా సర్వేయర్తో మ్యాప్ రూపొందించి ఆ మ్యాప్ రిజిస్ట్రేషన్ కు జత చేసి మనం దాన్ని మ్యూటేషన్ మార్పిడి చేసుకునే అవకాశం. అంటే బౌండరీ డిస్ప్యూట్స్ తలెత్తకుండా అంటే పర్హాప్స్ బహుశా ఇన్ అదర్ స్టేట్స్ ఇట్ మెట్ హ్యావ్, నేను లేదు అని చెప్పాను అనలేను. సన్నబియ్యం లాగా, సన్నబియ్యం అంటే ఏదైతుందో మొత్తం దేశం తెలంగాణ రాష్ట్రంలో అమలు కాపాడుతుంది. అంటే రెవెన్యూ యాక్ట్ ఇంకా మరి ఇతర రాష్ట్రాల కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం కూడా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతున్నదో, టు బి ఫ్రాంక్, ఈ రెవెన్యూ యాక్ట్ దాన్ని సమగ్రంగా దాన్ని సమీక్షించి పరిశీలించి నూతన చట్టాలు రూపొందింపజేసిన ఆయన కూడా వివాదాలు తలెత్తకుండా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గతంలో తలెత్తినటువంటి ఒక వివాదాలన్నింటినీ రూపుమాపి రైతాంగానికి ఏదైతుందో ఒక ఆత్మ బంధువులాగా, ఈ భూభారత చట్టాన్ని నేను అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని, అందుకే నేను తెలంగాణ రాష్ట్ర ఒక నూతన అధ్యాయం ఆరంభమైందని చెప్పండి. దీనితో వల్ల గత ప్రభుత్వము మరి అదేంటో కానీ అసలు గ్రామ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ, గ్రామ స్థాయిలో ప్రభుత్వం అంటే రెవెన్యూ. ఎవరికి ఆపద వచ్చినా కానీ ఇలా ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, సాధారణ ప్రమాదాలు, ఎవరికి ఏమొచ్చినా ముందు మనకు కనబడేది రెవెన్యూ వ్యవస్థ. మరి ఆయనకి ఏం కోపం ఏందో కానీ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా రూపాపిండి, కనుమరుగు చేసేసి, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగు చేసేసి, అటువంటి యొక్క రెవెన్యూ వ్యవస్థ గ్రామ అధికారి, రెవెన్యూ అధికారి తిరిగి
పునః ప్రారంభింపచేయండి. అంటే ఏ సమస్య ఏదైతే ఉందో మన పరిష్కారం అక్కడ ఆరంభమవుతుంది. సమస్యల పరిష్కారము మనకు అక్కడ గైడెన్స్ లభిస్తాయి. ఆ కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఈ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని నిన్నటి రోజు దాన్ని కూడా ఆవిర్భవించారు. అందుకే నూతన అధ్యాయం అని చెప్పారు. వీటికి తోడు ఏదైతుందో దళితుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడతనాన్ని పరిగణలోకి తీసుకుంది. ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రిజర్వేషన్ అనేది ఒక హక్కుగా కల్పించి, కానీ హక్కు పొందడంలో ఏదైతే సమస్యలు తలెత్తుతుండేనో, ఆశించే ఫలాలు పొందలేక కొద్దిమంది ఇవాళ మా హక్కు పొందలేకపోతున్న ఒక భావన కలిగిందో దాన్ని తొలగింపజేసే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం దళితుల్లో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వుల తదుపరి ఎస్సీ వర్గీకరణ ప్రథమంగా అమలు తలపెట్టి దానికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ నేను బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఇవాళ ఏ దళితులు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిందో, దళితులు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా వారిలో ఉండే ఒక సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకుంటాం. బలహీన వర్గాలు అంటే ఇంక్లూజివ్ మైనారిటీస్. దానికి అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు బలహీన వర్గాలకు 25% ఉంటే మైనార్టీ ముస్లింలకు 4% కల్పింపజేయడం జరిగింది. ఇలా 25 + 4 29 స్థానే వారి ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకోవాలి అనే భావనతో కుల గణన చేపట్టి ఆ కుల గణన తెలంగాణ రాష్ట్రంలో 56% డెడికేటెడ్ కమిషన్. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ కమిషన్ తో పాటుగా డెడికేటెడ్ కమిషన్, ఈ డెడికేటెడ్ కమిషన్ కు చట్టబద్ధత ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుటుంబ సర్వే చేసింది, కానీ సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదు. మరి డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది. 56% ఉన్నట్టుగా భావిస్తున్నామో దాన్ని పరిగణలోకి తీసుకుంటూ కనీసం 42% కల్పించాలని చెప్పిన తీర్మానం ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇంక్లూజివ్ బీజేపీ మనం ఆమోదం పొందడం జరిగిందో, గవర్నర్ గారు కూడా ఏదైతుందో దాన్ని సూక్ష్మంగా న్యాయ పరిశీలన చేయడంతో పాటుగా ఇంకా కేంద్ర ప్రభుత్వం నివేదించి కేంద్ర ప్రభుత్వం కూడా స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వారి ఆలోచన విధానాన్ని పేర్కొంటూ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ 42% రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని యథావిధిగా అమలు చేయబడటానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలి. అనుగుణంగా దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రధాని మోడీ గారు కూడా గతంలో మనకు తెలియంది కాదు, ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ క్యాస్ట్, ఉన్నత వర్గాలని చెప్పి పేర్కోవడం సరైందో కాదో నాకు తెలియదు, కానీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందని తరగతులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా వాళ్ళు ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటు పదాన్ని పరిగణలోకి తీసుకొని
రాజ్యాంగాన్ని సవరించి ఇవాళ 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ కల్పించజేయండి. ఏదైతుందో ఏ ఇందిరా సోహాని చేసే సాధారణ పరిస్థితుల్లో 50% మించకూడదు అని చెప్పి పేర్కొనడం జరిగిందో ఆ సాధారణ పరిస్థితికి దాన్ని అధిగమించడానికి కొరకు ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాస్టల్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుంటూ వారి కొరకు 10% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రూపొందించి రాజ్యాంగాన్ని సవరించిందంట. మరి అటువంటిప్పుడు ఇది పెద్ద అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ చెప్పి నేను అనుకుంటాను. మీరు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కు వాళ్ళ లోపల ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటుతాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడానికి పూనుకున్నారు. మీరు ఇక్కడ కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాదు, ఇలా బలహీన వర్గాలలో ఉన్నట్టుగా సామాజిక వెనుకబాటుతనం కూడా, బలహీన వర్గాలలో అల్పసంఖ్యాక వర్గాలలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందో మరి మోడీ గారు కూడా ఏదైతుందో దీన్ని తక్షణమే వెంటనే మీరు అవసరం వస్తే పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేస్తారా, లేక ఆర్డినెన్స్ జారీ చేస్తారా? మీకున్న సంఖ్యా బలంతో ఏదైతుందో ఇది పార్లమెంట్ లో బిల్లు ప్రతిపాదిస్తే ఆమోదింప పొందడం పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ దీన్ని ప్రతిపాదిస్తే ఆమోదం పొందడం పెద్ద సమస్య కాదు. ఐదర్ యూ కెన్ కన్వీన్ స్పెషల్ పార్లమెంటరీ సెషన్, ఎందుకంటే రేపు లోకల్ బాడీస్ సమీపిస్తున్నాయి. లోకల్ బాడీస్ లో ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఇది కేవలం ప్రభుత్వందే కాదు, ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా బాధ్యత భావిస్తాయి. ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కూడా బాధ్యతగా భావిస్తారని చెప్పండి. కాబట్టి ఏదైతుందో స్థానిక సంస్థల్లో ఏ విధమైనటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ భారత రాష్ట్రపతితోని ఆమోద ముద్ర వేయించగలిగినట్టయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణలో ఏదైతే ముందున్నదో ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్లో కూడా 9th షెడ్యూల్ చేర్చి దిస్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ 9th షెడ్యూల్ తెలంగాణ రాష్ట్రం ముందుండే అవకాశం ఉందని చెప్పని పేర్కొంటూ మరి ఆ దిశగా ఇవాళ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భారత ప్రధాని మోడీ గారు కూడా ఏదైతుందో చొరవ చూపెట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, చూపెడతారని ఆకాంక్షిస్తున్నాం. అంటే ఇది అయితే నూతన అధ్యాయం ఆరంభమవుతుంది అని చెప్పడానికి ఇవి 4 అంశాలు చెప్పింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయం ఆరంభించబడుతుందని చెప్పడానికి ఏదైతుందో నేను ఈ అంశాలు పేర్కొన్నాను. దయచేసి మరి తెలంగాణ సమాజం యావత్తు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయ పక్షాలు కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ మనం ఆమోదం పొందడం జరిగిందో ఈ 42% రిజర్వేషన్ కూడా ఆమోదం పొందటానికి మీరు శాసనసభలో శాసన మండలి ఏ విధంగా సహకరించిందో మరి భారత ప్రభుత్వం కూడా మరి ఒక చిన్న విషయం మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ది రిజర్వేషన్ విచ్ ఈజ్ మెంట్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్, ది రిజర్వేషన్ విచ్ ఈజ్ మెంట్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్, అందులో ఏదైతుందో మీరు ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నదో దే ఆర్ గెటింగ్ సచ్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ లో ఏదైతున్నదో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని అంటే కేవలం అది ఒక హిందూ సమాజానికి పరిమితమైంది కాదు, అది కేవలం హిందూ సమాజానికి పరిమితమైంది కాదు, అది అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారందరికీ కూడా ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశం ఆల్రెడీ భారత ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఏదైతుందో
ఇది దానికి అనుగుణంగానే ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ పెంపు. ఇది ఆమోదింప చేయటం ఓ సమస్య, దాన్ని అంటే దీన్ని వెంటనే ఆమోదింప చేయాలని చెప్పని విజ్ఞప్తి. ఒక్కటి ఎందుకు 20 నాకు ఒప్పుకోలేదు. చెప్పి ఆపండి. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు అంటే కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి మంచి కవిగా రాకపోవడం, సీనియర్ వ్యతిరేకంగా మాట్లాడడం. ఇంకోది మీరు పార్టీ మారుతున్నా కానీ వార్తలు వస్తుంది దీని మీద. ఇప్పుడు ఒకటి బాబు, రాజగోపాల్ రెడ్డి గారు కానీ ప్రేమ్ సాగర్ రావు గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షిస్తారు. పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏది ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావిస్తాం. ఎవరే కానీ చెప్పండి. నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రం వచ్చి నాకంటే సీనియర్ ఎవరు ఉండరు అని చెప్పంటే బి హనుమంతరావు గారు ఒకరు ఉండదు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు. వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నది బి హనుమంతరావు. ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్. ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాతో గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనేది దాన్ని. మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 24 seats. I won with 54,000 మెజారిటీ. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6, 8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసిన. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధినే. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఈ 3 కలిపి ఏంటంటే 13, 10, 23, 9, 30 ఏకైక ప్రతినిధి. మెదక్ వెళ్ళి గీతారెడ్డి గారును కిష్టారెడ్డి గారికి గెలిస్తే కిష్టారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతో అది మళ్ళీ బీఆర్ఎస్ చెప్పి గీతారెడ్డి గారు ఒకరు ఉండేది మెదక్. 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించబడేది. నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధరబాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాతం నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం చెప్పంటున్నాను నేను. శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి ఇది ఎట్లా దాన్ని ఊహిస్తుందే? భిన్నాభిప్రాయాలు ఏర్పడొచ్చు ఉంటుంది. భిన్నాభిప్రాయాలు ఏర్పడడం సహజం. ఏం మాట్లాడిన బహిరంగం? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు?
కాదు బాబు, వాళ్ళు ఏం మాట్లాడు నాకు తెలియదు. నేను మాట్లాడు చెప్పు విధంగా మాట్లాడి, మరి వాళ్ళు ఏం మాట్లాడు నన్ను చూడుతూ నేను ఎవరు అటువంటి మాట్లాడి చెప్పు, నువ్వు ఇది మాట్లాడిన పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను. గత కొత్త రోజులుగా వార్తలు వస్తున్నదానికి మీరు క్లారిటీ ఇచ్చేది. నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా, ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను కదా. నా సీనియారిటీకి దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? అందరు అనుకుని మొదలు పెట్టినట్టున్నారు. మంచిదే కదా, తప్ప నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్. మన అంత ఒక ఫ్యామిలీ లాగా బాబు, జగిత్యాల ప్రెస్ రిపోర్టర్స్ ఎప్పుడైనా ఒక ఫ్యామిలీగా భావిస్తాను. నేను ఎప్పుడు నాకు వ్యూస్ అభిప్రాయాలను షేర్ చేసుకోవటం అనేది, నేను మీ దగ్గర షేర్ చేసుకోవటం నాకు కొంత ఓపెన్గా అనిపిస్తుంది. అప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన. నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది. నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన, కూడా చేసే 10 ఏళ్ళు పోరాటం. 5 సంవత్సరాలు ఏదైతుందో, 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిందో, శాసనసభ పక్ష నాయకుడిగా బట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిందో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి, ఎవరికి తక్కువ కాదే, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం. పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు, శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో బట్టి గారు పోరాటం చేసిండు, శాసన మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన. నేనైతే ఒంటరి పోరు సరే, ఏ మాత్రం తొలగకుండా మన ఆశ్చర్యం ఆయన పాపం నర్సిరెడ్డి గారు, మీరు విన్నారా నర్సిరెడ్డి గారు కామెంట్స్? టీ ఎక్కడ ఉండదు ఒక్కసారి ప్లీజ్, ఇఫ్ యూ మీకు కొంత ఓపిక ఉంటే ½ మినిట్. ఒక్కోసారి నేను ఒక్కనే నేను జీవన్ రెడ్డి గారు అయితే ఎక్కువ టైం ఉండేది, నేను లేనప్పుడు వారు కూడా ఉండేది, వారికి పూర్తి టైం ఉండేది. కానీ జీవన్ రెడ్డి గారు పెద్దలు పదే ఆటంకపడుతున్నా కూడా పదే మాట్లాడుతున్నారు. నాకెందుకో వెళ్ళి కొడితే మాట ఆగిపోయేది. ప్రతిపక్షం నుంచి మంత్రి గారు లేకపోతే ఎవరైనా ప్రతినిధి బెంచ్ నుంచి ఎవరైనా ఆటంకపరిస్తే ఆగిపోయేవారు. ఏంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే చాలా మంది 75 ఉన్నోళ్ళు అసలు మాట్లాడమే కష్టమైంది. అటువంటిది పదే ఆటంకపరుస్తున్న, ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది, విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది. ఆ స్ఫూర్తి చూస్తే మేము చాలా కానీ ధైర్యం కానీ లేదా ఆ రకంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఓటంగా మనిషి సాధించవలసింది. నిజంగా అప్పుడు పక్కన కూర్చొని మాత్రం చూసిన దాన్ని నేర్చుకోవాలని అనుకున్నాం. కొంచెం ప్రయత్నం చేశాం తప్ప పూర్తి నేర్చుకున్నాను నేను అనుకుంటలేదు. ఎందుకంటే చాలా కష్టమైన పని కూడా. తర్వాత ఈరోజు